అందరికీ మరణాత. ఇట్టి శ్రేష్టమైన సమయం నాకు ఇచ్చిన దేవాది దేవునికి, మన అధ్యక్షులకు, అధికారులకు, అందరికి కూడా విచ్చేసిన మీకు అందరికీ నా నిండు కృతజ్ఞత వందనాలు. ఈ ప్రత్యేక సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకొని కొంతసేపు ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 22వ కీర్తన 30-31 వచనాలు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరతురు. ప్రార్థన. వచ్చి ఉన్న మాతో మాట్లాడుమని వచ్చుచున్న యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆదివారము సృష్టికి ఆది దినము, అన్నిటిన్ ప్రభు ఓడించి ఉన్న దినము, ఆత్మసభ మీద కుమ్మరింపైన దినము, అందుచేత్రియేకుని స్తుతింపగలుగు దినము. ఆదివారము సృష్టికి ఆది దినము, అన్నిటిన్ ప్రభు ఓడించి ఉన్న దినము, ఆత్మ సభ మీద కుమ్మరింపైన దినము, అందుచే త్రియేక దేవుని స్తుతింపగలుగు దినం. తండ్రి అయిన దేవుని యొక్క ఆది దినముగా, కుమారుడు చేసినటువంటి పునరుద్ధాన దినం ఆదివారముగా, పరిశుద్ధాత్ముడు ఆది సంఘం మీద ప్రారంభంలో వారి మీద కుమ్మరించబడిన దినం ఆదివారపు దినం. ఈ 3 గొప్ప దినాలు మనమందరం ఈ మహోత్సవాల పందిరిలో దేవుని సముఖమందు చేరి ఆరాధించే భాగ్యాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి ఎన్నో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దైవజనులు రాసిన వివాహ కీర్తనలో పందిటి నీడ తలపైనున్నట్లు మనందరిపై దేవ హస్తఛాయ, పొందుగా నున్న శుభోజనము చెంది సుఖించు మన జీవనమంతా అని ఒక చక్కని చరణం రాశారు. ఈ మహోత్సవాల పందిరిలో దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ గుంటూరు కేంద్రంగా దేవుడు ఏర్పాటు చేసిన ఆ మహాదేవుడే ఈ గుంటూరులో జరుగుతున్న ఈ మహోత్సవాలలో బైబిల్ అంతటినీ కూడా ఏకం చేసి మనందరినీ సమకూర్చి ఈ చక్కని విలువైన శ్రేష్టమైన దేవుని హస్తఛాయలో మనమందరము ఆయన దీవెనలు పొందుటకు దేవాది దేవుని యొక్క అనుగ్రహం మన మీద ఉన్నది అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం చదువుకున్న ఈ వాక్యం ఈ సమయం ముందు ఎందుకు నేను చదివించాను అని అంటే, దేవదాసయ్య గారికి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషను ప్రారంభ దినాలలో నాకు దేవుడు గాలిలో బంగారు అక్షరాలలో బైబిల్ మిషన్ను రాసి చూపించి ఈ మిషన్ను ఎత్తి చూపించమని ప్రభు నాకు బయలుపరిచిన వారు ఉన్నారని దైవజనులు చెప్పిన మాటకు అనేక మంది అనేక రీతిలుగా వ్యతిరేకంగా మాట్లాడుతున్న సమయంలో ఎన్నెన్నో ప్రశ్నలు సంధించిన వారు ఉండగా, అందులో ఒకరు అడిగిన ప్రశ్న, బైబిల్ మిషన్ బయలుపరచబడుతుందన్న సంగతి బైబిల్లో ఎక్కడైనా వాక్యంలో ఉన్నదా అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు జవాబుగా దైవజనులు ఈ వాక్యాన్ని రాసి చూపించారు. ఆ వాక్యం ఇప్పుడు మనం చదువుకున్నాం. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. కాబట్టి దేవుని సముఖములో, దేవుని సన్నిధిలో చేరిన మనం ఒక సంతతి వారమై ఉన్నాం. అనగా దేవుడు ప్రత్యేకించిన సంతతి మనం అయి ఉన్నామని
తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఉన్నతమైన స్థితి మనం ఆలోచించినప్పుడు చాలా సంతోషం, ఆనందం, అంతకు మిక్కిలి ఆశ్చర్యం మనం మరి పొందేవారమై ఉన్నాం. మరి ఎందుకు ఈ సమయంలో చిన్న విషయం నాకు గుర్తొస్తుంది. మన 7వ అధ్యక్షులు రెవరెండ్ జె సెల్వరాజయ్య గారు ఒక మాట అన్నారు. అబ్బాయి, నాకు ఈ సభలు 3 దినాలు కూడా నాకు ముళ్ళ పానుపు అనేవారు. అంటే మనం అందరం ఎంత సంతోషిస్తున్నామంటే, అందరం కూడా ఈ మహిమానందంలో ఉన్నామంటే దీని వెనుక మన ప్రెసిడెంట్ గారు అడే ప్రయాస. కాబట్టి వారి ప్రయాసకు బహుమానంగా దేవుడు మనమందరం ఏకీభించి ఒకే స్థలములో దైవారాధనలో పాలు పొందే భాగ్యాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి ఎన్నో కృతజ్ఞతలు మరొక్కసారి నేను తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యములో 138వ కీర్తన 2లో, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుని యొక్క వాక్యము చాలా నిగూఢమైనది. ఆయన ఇచ్చిన వాక్యానికి దేవుడు ఎంత విలువిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం మనం బాగా పరిశీలన చేస్తే, ఒకవేళ నేను వాగ్దానము నెరవేర్చకపోతే నా పరిస్థితితో తోడు అని దేవుడు అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. అంటే నేను చెప్పిన మాట నేను నెరవేర్చకపోతే నేను పరిశుద్ధుడును కాను అంటున్నాడు మహాదేవుడు. అంటే ఆయన ఇచ్చిన వాక్యము పట్ల ఆయన ఎంతో విలువ చూపిస్తూ ఉన్నారు. కాబట్టి మానవైన మనం చాలా ధన్యుడు. దేవుని యొక్క మాటను మనం కలిగిన వారమై ఉన్నాం. ఈ పరిశుద్ధ వాక్యములో 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ వచనంలో ప్రభు అంటున్నారు, నీ వాక్యమే సత్యం. దేవుని వాక్యము సత్యం. ఈ మాట పలికేది నేనే మార్గం, సత్యం, జీవమన్న మన ప్రాణప్రియుడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి నీ వాక్యమే సత్యం. లోకములో అన్నిటికంటే విలువైనది, శ్రేష్టమైనది వాక్యమని మనం గమనిస్తూ ఉన్నాం. దైవజనులు రాసిన కీర్తనలో వాగ్దానములు చూడండి, దేవుని గ్రంథ వాగ్దానములు చూడండి, వాగ్దానములే జరగవలసిన కార్యములు, వాగ్దానములు నమ్మండి, ఈ రీతిగా ప్రభువును సన్మానించండి అన్నారు. కాబట్టి దేవుడు ఆయన వాక్యాన్ని హెచ్చిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 29వ వచనం. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు నగునని అయి ఉన్నవి అని చెప్పుదురు. కాబట్టి దైవజనునికి దేవదాసయ్య గారు బయలుపరిచిన బైబిల్ మిషను ఈ వాక్యము అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవి. కాబట్టి బైబిల్ మిషన్ను దేవుడు బయలుపరిచిన వారై ఉన్నారు. దేవుడు లోకంలో అనేక సంగతులు బయలుపరిచారు. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగాయను, వెలుగు బయలుపరచబడింది. అలాగున దేవుడు అనేక కార్యాలు వెల్లడి చేసినట్లుగా వాక్యం ద్వారా. అందుకనే భక్తుడు అంటారు, నీ వాక్యములు వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎంత ప్రసిద్ధమైనదో మనము వాక్యం ద్వారా గ్రహిస్తూ ఉన్నాం. మన దైవజనులు మరింతగా వాక్యానికి ఎంతో విలువ ఇచ్చిన వారై ఉన్నారు. మనము దేవుని యొక్క వాక్యాన్ని చదివి వాక్యాన్ని ధ్యానిస్తే మనము వాక్యము ద్వారా సిద్ధపడుటకు దేవుడు గొప్ప ఏర్పాటు గావించిన వారై ఉన్నారు.
ఈ ప్రత్యేక సమయంలో దైవజనులు దేవదాసయ్య గారు బైబిల్ విషయం గురించినటువంటి 2 పద్యాలు మీ మధ్య నేను ముగిస్తాను. బైబిల్ విషయం గురించి మనందరికీ తెలిసిన మరొకసారి దైవజనులు రాసిన వ్రాతను మీ మధ్య ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. దైవజనులకు ఎంత పాండిత్యము ఉన్నదో వారి పాండిత్యం అంతా కూడా ప్రభువుకు అంకితం చేసిన వారై ఉన్నారు. ఈ సమయంలో బైబిల్ మిషన్ గురించి దైవజనులు రాసిన పద్యాలు. బైబిలు మిషన్ను ప్రభువే స్థాపించెను, వేరు చోటను లేని పేరు పెట్టే, దర్శనమందు కొందరికి కనబడుచుండు, పరలోక వాసులను పంపుచుండు, బైబిలులో గొప్ప పాఠములు నేర్పించు, పాతవి క్రొత్తవి బయలుపరచు, స్వర్గీయ భాషాది వరములనిచ్చును, వాక్య సేవ కావలిని పోషించుచుండు, దశమ భాగమునకు మించునది కోరు, పావనాత్మ బాప్తిస్మము ప్రభువేయిచ్చు, శీఘ్రముగా వచ్చుచున్నట్టు చెప్పుచుండు, యేసు పోషకుడనుట విశ్వాస పదము. బైబిల్ మిషనును ప్రభువే స్థాపించెను, వేరు చోటను లేని పేరు పెట్టే. దైవజనులకు దేవుడు చెప్పిన మాట వేరు చోట లేని మాట, బైబిల్లో ఉన్న మాటే. బైబిలే. చాలామంది అనుకోవచ్చు, అసలు బైబిల్ అనే మాట బైబిల్లో లేదు కదా, అలాంటి బైబిల్ విషయం ఎలాగూ అని అనుకోవచ్చు. అయితే ఇందాక మనం చదువుకున్న వాక్యాన్ని మీరు బాగా ధ్యానిస్తే అర్థమవుతుంది. దేవుడు బయలుపరుస్తాడని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవదాసయ్య గారు బైబిల్ విషయంలో చెప్పిన క్రొత్త విషయం ఏంటంటే, బైబిల్లో దేవుడు మాట్లాడిన మాటలే కాదు, అవసరమును బట్టి దేవుడు నేడును కనబడి మాట్లాడి క్రొత్త విషయాలు బయలుపరుస్తారు. అది బైబిల్ యొక్క విశ్వాసమైనది. కాబట్టి బైబిల్లో దేవుడు మాట్లాడాడు, మంచిదే. ఇప్పుడు కూడా దేవుడు కనబడి మాట్లాడతారు. అయ్యగారు చెప్పిన ప్రధానమైన మాట, నేడును దేవుడు కనబడి మాట్లాడును. కాబట్టి బైబిల్ ఎందుకు వచ్చింది అని అంటే, ఆ గొప్ప సంగతిని వెల్లడి చేయడానికి వచ్చింది. ఇక్కడ వేరు చోటం లేని పేరు పెట్టే, దర్శనమందు కొందరికి కనబడుచుండు, పరలోకవాసులను పంపుచుండు. బైబిల్ విషయంలో క్రొత్త విషయం ఏంటంటే, దర్శనమందు కొందరికి దేవుడు కనపరుచుకుంటాడు, తర్వాత పరలోకవాసులను పంపుచుండు. అందుకనే పరిశుద్ధుల సహవాసము నేను నమ్ముచున్నాను అని విశ్వాస ప్రమాణం చెబుతాం. కాబట్టి పరిశుద్ధుల యొక్క సహవాసం, పరలోక వాసులను దేవుడు మన వద్దకు పంపడం, వారు మనకు ఏకీవించడం. ఉదాహరణకు రూపాంతర కొండ మీద యేసుక్రీస్తు ప్రభు పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని అయితేన కొండకు వెళ్ళినప్పుడు పరలోకం నుండి మోషే, ఏలియాలు దిగి రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధుల సహవాసం ఉన్నది అని తెలియజేసేది బైబిల్ విషయం. బైబిలులో గొప్ప పాఠములు నేర్పించు, పాతవి క్రొత్తవి బయలుపరుచు. మన దైవజనులు మనకు నేర్పిన పాఠాలు మనం వింటే, గ్రహిస్తే, ఆనాడు మోషే గారు ఎలాగున దేవుడు ఆరంభంలో ఆదికాండం ఎలా ప్రారంభించారో అన్న విషయాన్ని ఎలాగున దేవుడు కనబడి తెలియజేసి రాయించారో, అలాగూ దైవజనులైన దేవదాసయ్య గారికి కూడా అనాది సంకల్పమంతటిని కూడా ఆయన మనకు బయలుపరిచిన వారు ఉన్నారు. కాబట్టి బైబిల్లో ఉన్న గొప్ప పాఠాలు నేర్పిస్తారు, పాతవి బయలుపరుస్తారు, క్రొత్తవి బయలుపరుస్తారు. దేవుని వాక్యాన్ని ప్రకటించే సేవకులైన వారిని దేవుడే పోషిస్తారు. దేవదాసయ్య గారు బైబిల్స్ని ఏర్పాటు చేసినప్పుడు అనేవారట సేవకులతో, దేవుడి వైపు చూడండి, దేవుడే మీకు ఎంత అవసరం మీకు అంత ఇస్తారు అని. దేవదాసయ్య గారు విశ్వాస పదంలో నడిచారు. ఆయన వెంబడించే ప్రతి వారికి నేర్పింది, ప్రభు వైపు చూడండి, ఆయనే ఇస్తారని నేర్పించిన వారే ఉన్నారు. ధనము రాగల ఎట్టి దారి లేకున్నను, బైబిలు మిషను స్థాపనము జరిగే, బడులు బోర్డింగులు పనులు లేకున్నను,
బైబిలు మిషను స్థాపనము జరిగే. నిలువ సొమ్మును పంట పొలాలు లేకున్న బైబిలు మిషను స్థాపనము జరిగే. నిలువ సొమ్మును పంట పొలాలు లేకున్నా బైబిలు మిషను స్థాపనము జరిగే. మన్నన చేయు సమాజాలు లేకున్న బైబిలు మిషను స్థాపనము జరిగే. వచ్చివేయుడి అన్నట్టి ప్రభు మాట పుచ్చుకొని నిర్భయంబుగా వచ్చివేసి క్రైస్తవులు కొందరి మిషనును కట్టుకొనిరి. 1938 ధనము రాగల ఎట్టి దారి లేకున్నను బైబిల్ మిషను స్థాపనము జరిగే. బడులు బోర్డింగులు పనులు లేకున్నను బైబిల్ మిషను స్థాపనము జరిగే. నిలవ సొమ్మును పంట పొలాలు లేకున్నా బైబిల్ మిషను స్థాపనము జరిగే. వచ్చివేయుడి అన్నట్టి ప్రభు మాట పుచ్చుకొని నిర్భయంబుగా వచ్చివేసి క్రైస్తవులు కొందరి మిషనును కట్టుకొనిరి. 1938 కాబట్టి 1938 సంవత్సరం జనవరి 31వ తేదీన గాలిలో బంగారు అక్షరాలు రాసి చూపించిన మహాదేవుడు ఆనాడు చాలామంది హేళనగా దేవుడు మీకు గాలిలో రాసి చూపించాడు కాబట్టి గాలిలో ఎగిరిపోద్దన్నమాట అని వారి హేళనగా మాట్లాడితే దైవజనులు శాంతంగా ఇచ్చిన సమాధానం, కాదు దేవుడు నాకు బైబిలు మిషన్ గాలిలో రాసి చూపించారంటే గాలి ఎంతవరకు వ్యాపిస్తూ ఉందో దేవుడు నాకు చూపించిన మిషన్ కూడా అంతవరకు వ్యాపిస్తుందని చక్కని సమాధానం దైవజనులు ఇచ్చిన వారు ఉన్నారు. కాబట్టి మహోత్సవాలు ఏకీవించిన వారులారా మనమందరం ధన్యులం, మహాధన్యులం. కాబట్టి ఇట్టి విలువైన శ్రేష్టమైన అవకాశాన్ని మహాదేవుడు మనకిచ్చారు. పరిశుద్ధులతో దేవదూతలతో మన దైవజనులు దేవదాసయ్య గారితో మనమందరం ఈ గొప్ప ఆరాధనలో పాలు పొందే కృప అనుగ్రహించినందుకు మరొకసారి దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు అన్నిట మహిమనందును గాక. ఆమె చిన్ని ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువా, మా మంచి దేవుడా, మా మంచి బోధకుడా, స్తుతులకు పాత్రుడా, స్తుతులకు ఆధారభూతుడా, మీకు స్తోత్రాలు. బైబిల్ అంతా ఒక చోట చేర్చి ముఖ్యంగా నాయనా ఆ దైవజనికి మీరు బయలుపరిచిన మాట గుంటూరు సెంటర్ అని రాశారు ప్రభువా. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ బయలుసిన ఉన్న సెంటర్ గుంటూరే. అటువంటి సెంటర్లో మమ్మల్ని సమమేసపరిచి ఇంత విలువైన ఆరాధన దినమందు మేమందరూ ఏకీవించిన మహింపరిచే కృపనిచ్చిన దేవ వందనాలు చెల్లిస్తూ ఇకను జరుగు కార్యక్రమం అంతట్లో మహిమనందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామందు వినయముతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాలు.